హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మీకు ఒక చిన్న వ్లాగ్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి క్యాషియో కీబోర్డ్. ఇది బిగినర్స్కి చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఇది మనం ఎలా ప్లే చేయాలో నేర్చుకోవచ్చు. అండ్ ఇది అమెజాన్లో నుంచి మేము బుక్ చేసాము. ఇది క్యాషియో అండ్ దీన్ని మోడల్ వచ్చేసి CTX700. ఇదైతే బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇందులో డిఫరెంట్ టోన్స్ అండ్ డిఫరెంట్ రిథమ్స్ అన్నీ ఉంటాయి. సో చాలా సింపుల్గా అయితే నేర్చుకోవచ్చు. ఇదైతే మేము కీబోర్డ్ అయితే ఏమీ నేర్చుకోలేదు. సో ఆన్లైన్ క్లాసెస్ అయితే తీసుకున్నాము. దాన్ని బేస్ చేసుకొని ఇది నేర్చుకోవాలనుకుంటున్నాము. సో ఇదైతే మాకు సింపుల్గా నేర్చుకోవడానికి ఉంటుంది అని చెప్పి ఇది బుక్ చేసుకున్నాము. అండ్ దీని రేటింగ్ కూడా చాలా బాగుంది. సో ఆ రేటింగ్ చూసి ఇంకా ఇదైతే బాగుంటుంది అనిపించి మేము బిగినర్స్ కాబట్టి మాకు ఇది సింపుల్గా ఉంటుంది అండ్ దీని నుంచి ఈజీగా నేర్చుకొని కొన్ని చర్చ్లోకి బాగుంటుంది అనిపించింది, చర్చ్లో ప్లే చేసుకోవడానికి. అందుకని మేము ఇది తీసుకున్నాము. సో ఇప్పుడైతే దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఎక్స్పెక్టెడ్ డేట్ కంటే కూడా ఇది ముందుగానే డెలివరీ వచ్చింది. సో దానికి మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. అంటే ఈ కీస్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చాలా నీట్గా గట్టిగా ఉంది. సో ప్యాకేజింగ్ మాత్రం చాలా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. సీరియస్లీ దీని ప్యాకేజింగ్ మాత్రం చాలా చాలా బాగుందండి. అంటే ఇది ట్రావెలింగ్లో మనకి వచ్చేటప్పుడు కానీ ఈ కీస్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చాలా నీట్గా ఉంది. ఇది అడాప్టర్, డిజిటల్ కీబోర్డ్ కదా, సో దీనికి అది అడాప్టర్ ఇచ్చాడు. సో చూసారు కదండి, ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఇన్బిల్ట్ సాంగ్ బ్యాంక్ ఇచ్చారు అండ్ రిథమ్స్, పాప్స్ ఇవన్నీ చాలా క్లారిటీగా, బీట్స్, ఇందులో ఇండియన్ రాగాస్ అన్నీ ప్లే చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, కంప్లీట్గా ఇలా అయితే ఉంది. ఇదైతే అడాప్టరు, దీన్ని మనం ప్లగ్ ఇన్ చేసుకోవాలి. దీనికి కీబోర్డ్ అండ్ అడాప్టర్. ఇది నార్మల్గా మనము సాంగ్స్ కానీ అవన్నీ ఇలా స్టాండ్లో పెట్టుకుంటాం కదా, అది. ఇది 3 years వారంటీ ఇచ్చారు అండ్ దాంతోపాటు మనకి 6 months ఎక్స్టెండెడ్ వారంటీ. అంటే ఈ 3 years కాకుండా అండ్ 6 months మోర్ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇచ్చారు. ఇది మనం సాంగ్స్ కానీ మనం మ్యూజిక్ అవి నోట్స్ కానీ పెట్టుకుంటాం కదా, సో అది స్టాండ్. దీన్ని ఇలా ఫిట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఫిట్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన సాంగ్స్ కానీ ఏదో ఒకటి అక్కడ పెట్టుకొని మనం ఇలా ప్లే చేసుకోవచ్చు. సో ఈ అడాప్టర్ని ఫిక్స్ చేద్దాం ఇప్పుడు. ఇది మనకి ఇచ్చిన యూసేజ్ మెటీరియల్, అంటే గైడ్ లెక్క.
ఎలా మనం దీన్ని యూజ్ చేయాలి ఏంటి అనేసి మొత్తం కంప్లీట్గా ఈ బుక్స్లో ఉంటుంది. ఈ మెటీరియల్ అంతా కూడా మనకి గైడ్ లాగా యూజ్ అవుతుంది. యూజర్స్ గైడ్ ఉంటుంది కదా, సో చూడండి యూజర్స్ గైడ్ ఇది. సో ఇది డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇచ్చారండి. సో మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమీ రాకుండా ఉర్దూలో, ఇంగ్లీష్లో అలా ఎవరికి ఏ లాంగ్వేజ్ కావాలి అనుకుంటే ఆ ప్రిఫరబుల్ లాంగ్వేజ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నంబర్స్ అండి, బీట్ కేటగిరీస్. సో కేటగిరీ 1, 2, 3, 4, 5, 6 ఏ బీట్ మనకి కావాలి, ఏ బీట్ని ఎలా ప్లే చేయాలో ఇక్కడ ఇది కంప్లీట్ గైడ్. చాలా బాగుందని అయితే అనిపిస్తుంది. మనం సింపుల్గా నేర్చుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇవన్నీ పాప్స్ అండ్ ఈ కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఇందులో జాజ్ ఇవన్నీ ఎలా ప్లే చేయాలి, ఏ నంబర్లో ఏది ప్లే అవుతుంది, ఇవన్నీ క్లియర్గా ఉంది. గిటార్ సౌండ్స్ ఎలా ప్లే అవుతుంది అవన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. అండ్ మాకు కూడా అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ అయితే లేదు, జస్ట్ మేము కూడా ఇప్పుడే నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం, అందుకని దీన్ని తీసుకున్నాము. ఇది 25 years యానివర్సరీ జరుగుతుంది క్యాషియోది. సో దానివలన మనకి కొంచెం తక్కువ ప్రైస్కి ఆఫర్లో వచ్చింది. అడాప్టర్ అయితే కనెక్ట్ చేసాము. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇలా ఆన్ బటన్ ఇచ్చారు చూడండి, ఇలా రెడ్ కలర్లో ఉంది కదా. సో ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. అది ఆన్ చేయగానే ఇక్కడ క్లారిటీ అయితే రాకపోతుంది కావచ్చు. అండ్ ఇక్కడైతే స్టార్ట్ అయింది కదా. సో దీన్నే ఆఫ్ కూడా, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇక్కడ బాయ్ అని వచ్చింది చూడండి. సో లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది అండ్ జస్ట్ నార్మల్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఇదైతే ఇక్కడ వాల్యూమ్ చూసారు కదా, ఇక్కడ వాల్యూమ్ సెట్ చేసుకోవచ్చు మనము. లోలో పెట్టి ఒకసారి ప్లే చేయి. ఇది లోలో ఉంది, అది ఇంక్రీజ్ చేస్తా చెప్పు. అదిగోండి వాల్యూమ్ ఇలా వస్తుంది, హై వాల్యూమ్. ఇలా వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంత. ఫైనల్లీ చూసారు కదండి, ఇదైతే మేము ఓపెన్ చేసాము, దీన్ని పర్చేస్ చేసాము, ఓపెన్ చేసాము. ఇంక ఇప్పుడైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవాలి. సో మీకు కూడా ఇలా కీబోర్డ్ ఇంట్రెస్ట్ ఉండి కీబోర్డ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదైతే ది బెస్ట్ చాయిస్ అని చెప్తాను. సో నాకైతే చాలా నచ్చింది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇది చాలా బాగుంది అని అనుకోవాలి. సో మీరు కూడా ఇది అంటే కీబోర్డ్ ఎవరైనా తీసుకోవాలి అనే థాట్లో ఉంటే మాత్రం ఇది మాత్రం ది బెస్ట్ చాయిస్. సో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే మేము ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. అండ్ ఇదైతే అమెజాన్లో పర్చేస్ చేసాము. ఈ క్యాషియోతో పాటు ఈ కీబోర్డ్కి ఒక దానికి కవర్ కూడా పర్చేస్ చేసాము. మీకు నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు నచ్చి మీరు కూడా ఈ కీబోర్డ్ ఏమైనా తీసుకోవాలి అనే థాట్లో ఉంటే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దాని కాస్ట్ ప్రైస్ తెలుసుకోవాలి అన్నా, మీరు పర్చేస్ చేయాలి అనుకున్న లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఇంకెవరైతే ఈ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ మీరు తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సో ఇప్పుడు దీని కవర్ ఓపెన్ చేద్దాము. 600 ఇది CTX 700కి అయితే లేదు, అండ్ ఇది CTX 600 కవర్. బట్ ఇది ఈ 700కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.
సో ప్రాబ్లం అయితే ఏముండదు. ఇది చూసారు కదా 600, బట్ మేము ఆ మోడల్ కాదు, మనది 700 మోడల్. బట్ ఈ కవర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది, చాలా గట్టిగా ఉంది. అండ్ ఇది క్యారీ చేసుకోవడానికి కూడా మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. లోపల చాలా స్పేషియస్గా కూడా ఉంది అండ్ ఇలా క్యారీ చేసుకోవడానికి మనకి సింపుల్గా చాలా బాగుంది. సో దీని కవర్ అయితే ఇలా ఉందన్నమాట. మనకి ఇంకేమైనా సాంగ్స్ కానీ ఏవైనా క్యారీ చేసుకోవడానికి ఇందులో మనకి ఇక్కడ జిప్పర్ ఇచ్చారు కదా, సో ఇందులో క్యారీ చేసుకోవచ్చు. సో ఇదైతే కవర్ కంప్లీట్గా మనం ఒక ఇన్స్ట్రుమెంట్కి కవర్, ఒక ఇన్స్ట్రుమెంట్ మనమైతే పర్చేజ్ చేసాము.